హాయ్ ఆల్. ఈరోజు మనం చూస్తున్న వీడియో స్టేట్మెంట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ అనమాట. స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూని మనం ఒక కండిషన్ని డైరెక్ట్గా మనము డిక్లేర్ చేస్తే లెట్ ఎక్స్ అనేది స్టేట్మెంట్ అనమాట. దీనికి 5 అనే వాల్యూ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఒక స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చేస్తుంది. ఎక్స్ అనే వాల్యూ 5 అని చెప్పేస్తుంది. ఇప్పుడు లెట్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అంటే ఇది డైరెక్ట్గా చెప్పడం లేదనమాట. ఎక్స్ అనే వాల్యూని ఇది కాల్ చేసుకోవాలి, ఇది మల్టిప్లై యాడ్ చేయాలి, యాడ్ చేసి ఈ వాల్యూ అనేది ఒక సమ్ అనేది రావాలి. ఆ సమ్ అనే వాల్యూ వై ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అనమాట. సో ఇఫ్ వైల్ ఫర్ కండిషన్స్ కూడా స్టేట్మెంట్స్ అనమాట. డైరెక్ట్గా ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఆ కండిషన్ ప్రకారము ఎక్స్ప్రెషన్స్ లోకల్ వేరియబుల్స్ ఏదైనా తీసుకున్న కండిషన్ జరుగుతుంటుంది. ఇఫ్ వైల్ ఫర్ అనే సింటాక్స్ అనేది చేంజ్ కాదు, కండిషన్ అనేది స్టేట్ చేంజ్ కాదనమాట. సో అలాగే ఇప్పుడు ఇది మీరు కోడ్లో చూద్దాం చూడండి. ఇప్పుడు కన్సోల్ లాగ్ అనేది హలో వరల్డ్ అనేది ఇచ్చాను. లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ చేశాను అనమాట స్టేట్మెంట్కి విత్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఆఫ్ 20 అనమాట. లెట్ ఈజ్ అడల్ట్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇది అనమాట. డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇది. సో ఇఫ్ కండిషన్ అనేది స్టేట్మెంట్ అని చెప్పాను. అలాగే ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఉంది కదా, ఇది వచ్చేసేసి ఎక్స్ప్రెషన్ అనమాట. కండిషనల్ స్టేట్మెంట్ విత్ అన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఏజ్ ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దెన్, ఇది అసైన్మెంట్ స్టేట్మెంట్, ఇవి రెండు. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ స్టేట్మెంట్ అనమాట. ఇదేంటి, ఈజ్ అడల్ట్ అనేది వాల్యూని కాల్ చేసుకోవాలి. ఈజ్ ది పర్సన్ అడల్ట్ అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఒక టెక్స్ట్ ఇచ్చాం, అది రిజల్ట్ చూపించేసి, కానీ ఈజ్ అడల్ట్ అనేది ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే ఈజ్ ది పర్సన్ అడల్ట్ ఈజ్ ట్రూ. ఇప్పుడు 18 కంటే పెద్దది కాబట్టి ట్రూ అనమాట. సో లైక్ దిస్ ఉంటుంది అనమాట ఎక్స్ప్రెషన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.